తను నా ఫ్రెండ్ కానిస్టేబుల్ మంజు. మేమిద్దరం చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం. మంజుకి నేను నిన్న రాత్రి ఫోన్ చేసి పరిస్థితిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి హెల్ప్ చేయమని అడిగాను. నా ఫ్రెండ్ హెల్ప్ అడిగితే నేను హెల్ప్ చేయకుండా ఉంటానా? అందుకే ఎలాగైనా విరాజ్ని కాపాడి మిథున్కి అన్యాయం జరగకుండా ఆపాలని అప్పుడే డిసైడ్ అయ్యాను. కానీ విరాజ్ని కిడ్నాప్ చేసిన ప్లేస్ మాకు తెలియదు కాబట్టి ఆ లొకేషన్ కనుక్కోవాలని కావాలనే మిథున తెలివిగా ఈ కార్తికేయ రౌడీలకు ఫోన్ చేసి మాట్లాడేటట్టు చేసింది. ఆ ఫోన్ కాల్ని బేస్ చేసుకుని నేను మా హైయర్ అఫీషియల్స్ హెల్ప్ తీసుకుని విరాజ్ని కిడ్నాప్ చేసిన ఆ ప్లేస్ని ట్రేస్ అవుట్ చేసి అక్కడికి వెళ్ళాను. అమ్మో, ఈ రౌడీలు చాలా భయంకరంగా ఉన్నారు. వీళ్ళ బారి నుంచి విరాజ్ని ఎలా కాపాడాలి? ఎవరో డోర్ కొడుతున్నారన్నా. పద పద. ఏంట్రా, ఎవరు లేరేంటి? డోర్ ఎవరు కొట్టారన్నా? ఏమో అర్థమైతలేదు. రేయ్, అక్కడ సౌండ్ వస్తుంది. పద పదన్నా. విరాజ్, 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 భయపడకు నాన్న, నేను ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చాను. విరాజ్, పద. ఏయ్! అమ్మా పోలీసు, అది నీ పనా? మర్యాదగా పక్కకు జరగండి, లేదంటే ఈ కానిస్టేబుల్ మంజు గురించి మీకు తెలీదు. ఏయ్, మా గురించి నీకు తెలియదు. ఒక్కసారి సుపారీ తీసుకున్నామంటే ఎవరు అడ్డొచ్చినా తల తీసేస్తాం. ఏయ్, ఈ పులి మంజుతో పెట్టుకోవద్దు, పక్కకు జరగండి. జరగం. ఏం చేస్తావు? మేమిద్దరం ఉన్నాం, నువ్వు ఒక్కదానివే ఉన్నావు. మా దగ్గర కత్తులున్నాయి. నీ దగ్గర లాఠీ కూడా లేదు. నా దగ్గర ఏదుంది? ఇదేంటిది? ఇది పెప్పర్ స్ప్రే. పద. అదే జరిగింది. విన్నారు కదా మావయ్య గారు, వీళ్ళు అనుకున్నది జరగడం కోసం పసిపిల్లాడి ప్రాణాన్ని తీయడానికి కూడా వెనకాడని కిరాతకులు వీళ్ళు. నో, ఇదంతా ఫేక్. మావయ్య, మీరు నమ్మకండి. మిథున ఈ పెళ్లి ఆపాలని పాపం అన్యాయం అయిపోయిన నా చెల్లెల భవిష్యత్తుని నాశనం చేస్తుంది. విరాజ్ని కిడ్నాప్ చేశానని నా మీద లేనిపోని నిందలేస్తుంది. మీరు నమ్మకండి మావయ్య.